మరియు తన భవిష్యత్తు గురించి తనలో తాను కలలు కంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నాకుంది ఒకే ఒక జీవితం. నేను బాగా డబ్బు సంపాదించి మంచి పేరు తెచ్చుకొని లైఫ్ని ఎంజాయ్ చేయాలి. ఒక స్థలములో సాతాను దాని స్వభావములు మరియు క్రియలు అయిన శరీరాశ, నేత్రాశ మరియు జీవకుటుంబమును తన ముందు కూర్చోబెట్టుకొని ఉంటుంది. బెన్ మనసులో పుట్టిన ఆలోచనలను సాతాను అవకాశంగా తీసుకొని బెన్ స్నేహితుడైన డాన్ను బెన్ వద్దకు పంపిస్తాడు. హాయ్ బెన్, ఏం చేస్తున్నావురా? బోర్ కొడుతుంది. నాకు కూడా బోర్ కొడుతుందిరా. కాసేపు రీల్స్ చూద్దామా మన ఇద్దరం? ఈ మధ్యన ఈ వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి, చూడరా. బెన్ మరియు డాన్ కలిసి ఫోన్లో రీల్స్ చూస్తూ మరియు వీడియోస్ చూస్తూ నవ్వుతూ టైం పాస్ చేస్తూ ఉంటారు. అవునురా, చాలా బాగుంది. అప్పుడు నేత్రాశ వీరిద్దరిలో చెవి వేస్తుంది. కొద్ది సమయం తర్వాత డాన్ వెళ్ళిపోతాడు. సరేరా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. హాయ్. అప్పుడు నేత్రాశ బెడ్ లోపలికి ప్రవేశిస్తుంది. తరువాత సాతాను బెన్ వద్దకు ఇంకొక స్నేహితుడైన జిమ్ను పంపిస్తాడు. హాయ్ బెన్, ఎలా ఉన్నా? హాయ్, నేను బాగానే ఉన్నాను. మనం కలిసి చాలా రోజులు అయ్యాయి. చాలా రోజులు అయ్యాయి. ఏం చేస్తున్నావు? నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మరి డిసైడ్ అయ్యావా? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను సైంటిస్ట్ అవుతాను. దట్స్ గ్రేట్. ఆ ఫీల్డ్లో మంచిగా డబ్బు సంపాదించవచ్చు. నీకు నచ్చిన లైఫ్ జీవించవచ్చు. నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. అందుకే నేను సైంటిస్ట్ అయ్యి మంచిగా రీసెర్చ్ చేసి బాగా డబ్బు సంపాదించి రెస్పెక్ట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. సమాజంలో బాగా బతకాలనుకుంటున్నాను. నేను కూడా అలాంటి లైఫ్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. నీకు కూడా ఆల్ ద బెస్ట్. మరి నాకు టైం అవుతుంది, మనం మళ్ళీ కలుగుతాం. అప్పుడే నేను ఇన్స్టా ఐడి ఏంటి? ఇన్స్టా ఐడియా వెంకటేష్ ఆపరేటిక్స్. ఫాలో కొడతాను, యాక్సెప్ట్ చేయి. బాయ్ బాయ్. జిమ్ వెళ్ళిపోతాడు. అప్పుడు జీవకుటుంబము కూడా బెడ్ లోపలికి ప్రవేశిస్తుంది. బెన్ తన ఫోన్లో వీడియోస్ మరియు రీల్స్ చూసుకుంటూ బిజీ అయిపోతాడు. కొంత సమయం తర్వాత బెన్ ఫోన్ చూసి విసిగిపోతాడు. ఈ ఫోన్ చూస్తుంటే నా టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు చదివి సైంటిస్ట్ అవుతాను అని అనుకుంటూ స్టడీ టేబుల్ దగ్గరికి వెళ్ళి బుక్ ఓపెన్ చేస్తాడు. కానీ అది కూడా ఫోకస్ చేయలేక మళ్ళీ ఫోన్ పట్టుకుంటాడు. ఏం చేస్తున్నారా? ఇప్పుడు ఫోన్ చూస్తూ ఉంటావు ఇందులో. ఎగ్జామ్స్ వస్తున్నాయి, అసలే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. మీకు అన్ని సీట్ రావాలి. ఏం చేస్తున్నావు? చదువుతున్నాను. ఏం చదువుతున్నావు? ఎప్పుడు అలానే అంటావు. ఇప్పుడే ఫోన్ పడుతుంది. ఎప్పుడు చదివి ఎప్పుడు ఫోనే లేదు. ఫోన్లో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు? ఖాళీ సమయంలో బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, సండే స్కూల్ బుక్స్ ఏదైనా వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్స్ చేసుకుంటే, దేవుడి విషయంతో గడిపితే దేవుడు నీకు సహాయం చేస్తాడు కదా అన్ని విషయాల్లో.
సరే అన్న, ఇప్పుడే ఫోన్ పట్టుకున్నాను. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి పని ఒకటి ఉంది. నువ్వు ఎప్పుడు అదే చెప్తావు. అంతలో బెన్ తన చేతులు రావడం గమనిస్తాడు. డాన్ మరియు జిమ్ కలిసి బెన్ దగ్గరికి వస్తారు. ఈసారి వీరిద్దరూ శరీరాశ తీసుకొని వస్తుంది. అరే బెన్, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా? కాసేపు బయట తిరుగుదాం రారా. 2 minutes వస్తున్నాను. నాకు కూడా కాస్త బయట వెళ్ళాలి. ముగ్గురు కలిసి తిరుగుతూ మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. శరీరాశ కూడా వీరితో పాటు నడుస్తూ ఉంటుంది. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఆ ముగ్గురు అల్లరిగా తిరుగుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. శరీరాశ డాన్ భుజంపై చేయి వేస్తుంది. డాడ్, ఈ షర్ట్ చాలా బాగుంది. ఆడుకున్నావు? ఓ ఇది మొన్ననే మా డాడ్ ఫారెన్ నుంచి తీసుకొచ్చాడా? అవునా? చాలా కాస్ట్లీ అనుకుంటా. అవును, అదే మన ఇండియాలో కొంటే 20,000 to 25,000 ఉండేదిరా. నాకు నేను డ్రెస్ కొనుక్కోవాలని ఉందిరా. అప్పుడు శరీరాశ వచ్చి బెన్ భుజంపై చేయి వేసి అతనిని ప్రేరేపిస్తుంది. మనం డ్రెస్ ఒకటి తీసుకుందామా? ఎలాగో మనం స్టడీస్ కోసం దూరం వెళ్తున్నాం కదా, రేపు సండే ట్రిప్కి వెళ్దామా? ఓ గుడ్ ప్లాన్ రా, నేను రెడీ. కుదరదు డాడ్స్, నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి మా పేరెంట్స్తో కలిసి. నువ్వు ఎప్పుడు చూడు ఇంతేరా బాబు, మా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటావు. ఎప్పుడు చర్చికి వెళ్ళేదే కదా. కుదరదు రండి, చర్చికి వెళ్ళాలి. అవును, నేను కూడా చర్చికి వెళ్ళాలి. ఒకసారి వెళ్ళకపోతే ఏం కాదు రా, మనం బయటికి వెళ్దాం. ఒక్క సెకండ్ కూడా చర్చికి మనకూడదు. అరే నువ్వు నీ ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ ఇదేనారా? సరేరా, వాడికి ఇష్టం వచ్చింది చేసుకొని. అని గొడవ పడుతూ డాన్ మరియు జిమ్ వెళ్ళిపోతారు. బెన్ ఇంటికి వచ్చి కింద కూర్చొని బాధతో తలదించుకొని ఏడుస్తూ ఉంటాడు. నా లైఫ్లో ఎప్పుడు ఇంతే. నా లైఫ్కి అసలు నెమ్మదే లేదు. అంతా నాకే జరుగుతుంది. అసలు నా లైఫ్ అంతా చీకటిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒక ఆత్మీయుడు బెన్ గురించి దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. దేవుడు ఆ విజ్ఞాపన విని ఒక సువార్తికుడిని బెన్ వద్దకు పంపిస్తాడు. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? బేజారు బతుక. నా లైఫ్ అంతా నాకు అర్థం కావట్లేదు. అంతా చీకటిగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అవునా? ఒకసారి కీర్తనలు 119, 105 ఒకసారి చదువు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇందులో వెలుగంటే ఏంటి బ్రదర్ గారు? ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే. ఆ వెలుగైన ప్రభువు నుంచి నువ్వు ఎంతో దూరం వెళ్ళిపోయావు. నువ్వు చేసే పనులకు ఏ లాభం లేదు. అది మరణానికే దారితీస్తుంది, తెలుసా? మరి అలా అయితే దేవుడు అన్నింటికి ఇలా సృష్టించాడు. దేవుడు అందరినీ వెలుగు సంబంధంగానే సృష్టించాడు. కానీ సాతాను చూపించే శరీరాశ, నేత్రాశ, జీవోపంపం వాటి వెంట మనం లోపడి నడుస్తున్నాం కాబట్టి మనం చీకట్లోకి వెళ్ళిపోతున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవోపటము అంటే ఏంటి బ్రదర్ గారు? శరీరాశ అంటే
నువ్వు ఎంజాయ్ చేద్దాం అనుకుంటావు కదా, మళ్ళీ నీకు ఇష్టం వచ్చినట్టు లైఫ్ బ్రతుకుదాం అనుకుంటావు కదా, అది శరీరాశ. నేత్రాశ అంటే కన్నులకి మంచిగా అనిపించినప్పుడు మనం చూడాలనుకుంటాం, ఇంపుగా ఉన్నవాడిని ఇంకా చూడాలనుకుంటాము, అవి నేత్రాశ. జీవపుడమం అంటే నేనే బాగా సంపాదించాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే గొప్పగా బ్రతకాలి, ఇతరులు చిన్న చూపుడు చూడడము, దాన్ని జీవపుడమం అంటారు. అర్థమైందా? అర్థమైంది బ్రదర్ గారు. వీటిలో కొన్ని నేను చేస్తున్నాను, కొన్ని చేయాలనుకుంటున్నాను. మరి నేను ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్ గారు? నువ్వు నీ జీవితంలో యేసయ్యని ఆహ్వానిస్తే నీలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంది. అలానే నేను పరిశుద్ధపరిచి ఆయన నిత్య జీవం ఇస్తాను నీకు. సరే బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు చెప్పి శివార్ధకుడు వెళ్ళిపోతాడు. కానీ సాతాను ఈ సంభాషణ వింటూ కోపంతో రగులుతూ ఉంటాడు. సాతాను మరలా బెన్ స్టేపులను బెన్ వద్దకు పంపిస్తాడు. హాయ్ రా బెన్, మొన్న జరిగింది అది మనసులో పెట్టుకోకరా. నువ్వు నచ్చిందా నాకు ఆ షర్ట్ నీకోసం తెచ్చా, తీసుకురా, మనందరం వెళ్ళి బయటికి వెళ్దాం, వేసుకుంటా. సారీ రా, నాకు వద్దు. నువ్వేంట్రా ఏంట్రా బాబు, ఎప్పుడు నీ వల్ల మా ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నావు. తర్వాత చేసుకోవచ్చురా, మనం బయటికి వెళ్దాం. కుదరదు రండి, ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఇప్పుడే చేసుకోవాలి ప్రార్థన. నీ వల్ల మా ప్లాన్స్ అన్ని ఎప్పుడు క్యాన్సిల్ అవుతూనే ఉంటారా, తెలుసా నీకు? వీడు ఇప్పుడు మనతో రావడానుకుంటలేరా, మనం వెళ్దాం పదా, ఇక్కడ ఉన్నా వేస్టే. ఎన్నిసార్లు చెప్పాలి బాబు? జిమ్ మరియు డాన్ వెళ్ళిపోతారు. బెన్ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ 3 ఆశలు బెన్ని ప్రార్థన చేసుకోనివ్వకుండా ఆలోచన పుట్టించి డిస్టర్బ్ చేస్తాయి. అప్పుడు బెన్ సహాయం కోసం ఆకాశం వైపు కనులెత్తి చూస్తూ బిగ్గరగా ఏడుస్తాడు. అప్పుడు ఆ 3 ఆశలు బెన్ యొక్క ప్రార్థనను ఆపలేకపోతాయి. అయ్యా వెలుగైన ప్రభువా, తండ్రి నన్ను రక్షించి ప్రభువా. అయ్యా గాఢాంధకారాల నుంచి ప్రభువా, తండ్రి నన్ను రక్షించండి ప్రభువా. అయ్యా నీ వెలుగు ప్రభువా, తండ్రి నా మీద ప్రసరింపచేయండి ప్రభువా. అయ్యా శ్రీరాస నేత్రాస జీవప్రభు ప్రభువా, అయ్యా నా మీద దాడి చేస్తున్నాయి ప్రభువా, నన్ను రక్షించి ప్రభువా. అయ్యా నన్ను రక్షించి ప్రభువా తండ్రి. అయ్యా అంధకారం నుంచి ప్రభువా రక్షించి ప్రభువా. అయ్యా నన్ను రక్షించి ప్రభువా తండ్రి. అయ్యా నిత్య వెలుగైన దేవా తండ్రి నన్ను రక్షించి ప్రభువా. అయ్యా తండ్రి నన్ను శోధిస్తున్నాయి ప్రభువా, నన్ను రక్షించండి ప్రభువా. సాతాను వచ్చి బెన్ పైన వల వేస్తాడు. అప్పుడు నేను పంపించిన నా దురాత్మను నువ్వు వేసుకోలేదు కదా, ఇప్పుడు నేనే వస్తున్నా. అప్పుడు యేసయ్య వచ్చి బెడ్లో ఉండి తనను ఆటంకపరుస్తున్న 3 ఆశలను మరియు శోధిస్తున్న సాతానును వెళ్ళగొట్టి ఆ వలను తీసివేసి ఒక తెల్లని వస్త్రం ఇచ్చి బెడ్ని నిలబెడతాడు. నేను నీకు తోడై ఉన్నాను, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. నీకు నూతన హృదయమును ఇచ్చుచున్నాను, నీకు మార్గమును చూపించెదను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పేదను. అప్పుడు బెన్ ఆనందంతో లేచి ముందు కూర్చొని ఉన్నప్పుడు, అవును ప్రభువా, నీవే నా రాజు, నా రక్షకుడు. నేను ఇప్పటి వరకు నా సొంత క్రియలు చేస్తూ నా సొంత చిత్త ప్రకారమే జీవించాలనుకున్నాను. కానీ ఇప్పటి నుంచి నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నువ్వు ఎలా నడిపితే అలా నేను నడుస్తాను ప్రభువా. నేను నీకు తోడై ఉన్నాను. అప్పుడు బెన్ ఆనందంతో లేచి ముందు కూర్చొని ఉన్న ప్రేక్షకులతో ఇలా అంటాడు, ఇప్పటి వరకు నా లైఫ్ అంతా చీకటితో నిండి ఉండేది. చీకటిలోనే నేను ఉండేవాడిని. ఫోన్ చూస్తూ నా విలువైన సమయాన్ని నేను వ్యర్థం చేసుకున్నాను. చెడు స్నేహాల వల్ల నేను దారి తప్పిపోయాను. నా తల్లిదండ్రులకి నేను అవిధేయుడిగా ఉన్నాను. ఫలము లేని జీవితాన్ని నేను జీవించాను. అయితే చీకటి గల నా బ్రతుకులోకి వెలుగు వచ్చినది. ఆ వెలుగు నా ప్రభువైన నా రాజైన యేసుక్రీస్తు. మీరు కూడా ఈ వెలుగు వద్దకు రావాలి. నా ప్రభువైన యేసు వద్దకు రావాలని నేను మీ అందరికీ సాక్ష్యం చెబుతున్నాను. మనందరం కూడా వెలుగయ్యి ఇంకను లోకమంతా చీకటితో నిండిపోయినప్పుడు మనం కూడా వాళ్ళందరికీ వెలుగుగా ఉందాము.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనములను దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చీకటి నుండి వెలుగులకు, మరణము నుండి జీవముకు మము నడిపిన దేవా స్తోత్రము, మము పిలచిన దేవా స్తోత్రము.